శాంతి టాపిక్స్. నా టాపిక్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మంచి టాపిక్ వచ్చేసి తల్లి అవ్వాలని ప్రతి అమ్మాయికి ప్రతి స్త్రీకి కోరుకుంటుంది. పెళ్ళైన కాడ నుంచి తల్లి అవ్వాలని చాలా కోరుకుంటుంది. తల్లి అయ్యాక ఆ బిడ్డకి తల్లి వల్లే అపాయం కలుగుతున్నట్టు ఆ తల్లి ఎంత బాధపడుతుంది. ప్రాణానికి తగ్గించి పిల్లని కంటాము, ప్రాణానికి తగ్గించి తల్లిని అవుతాము. మన వల్ల మన పిల్లలకి ప్రాబ్లం వచ్చిందని తెలిస్తే ఏం చేయాలి? జాతకాల ప్రకారం ఆ తల్లి ఆ పిల్లని ఎలా కాపాడుకుందో ఈరోజు టాపిక్. ఆమె తల్లి అవుతే తల్లి బిడ్డను ముట్టుకుంటే బిడ్డ చనిపోతారని జాతక ఫలం ఉంది. సైన్స్లు కూడా అమ్మకు ఉన్న రోగం ఆ పిల్లలకు అంటుకుంటుందని తెలిసి పక్కన పెట్టేశారు. తల్లి అయిన తర్వాత ఆ పిల్లలు చూపిలే. అలా రోజులు గడుస్తుండగా ఆ పిల్లని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ పెంచుతుంటే మా అమ్మేది అంటే చచ్చిపోయిందని చెప్తుండే. తల్లి బతుకుండగా తల్లి చచ్చిపోయిందని చెప్తే ఆ తల్లి గుండె ఎలా తరిగిపోతుంది కదా. అలా తరిగిపోయిన గుండె చప్పుడే ఈరోజు. ఆ తల్లి ఎంత బాధపడ్డదో అంటే చచ్చే వరకు బాధపడుతూనే ఉంది. చచ్చిపోయే వరకు బాధపడే బిడ్డని కళ్ళ ముందు పెట్టుకుని గొడ్రాలు అనిపించుకున్న ఆ తల్లి దగ్గరగా ఉండగా ఆ తల్లి లేని ఆ పిల్లోడు ఎంత బాధపడ్డారో చూసుకుని ఏడ్చే రోజే కానీ నవ్వే రోజు ఒక్క రోజు కూడా. అలా రోజులు గడుస్తూ ఉండగా ఆ పిల్లోడికి 18 సంవత్సరాలు నిండాయి. 18 సంవత్సరాలు నిండాక మీ తల్లి ఆవిడే అని చూపించిన అమ్మమ్మ నానమ్మకి ఏమని సమాధానం చెప్పాలో తెలియదు. నేను మీ అమ్మనే అని చెప్పి దత్తకు తీసుకున్న కొన్ని రోజులకి అబ్బాయికి పెళ్లి చేశాక ఊరు వాళ్ళు అందరూ ఏకమై ఆవిడ మీ తల్లే, అప్పుడు ఇలాగ ఆమె జాతక పాలం అనుకుని నేను ముట్టుకుంటే చచ్చిపోతామని దూరం పెట్టారని ఆ పిల్లోడు తెలిసి ఏ శాస్త్రాలు చెప్పాయి, ఏ మాత్రం చెప్పాయి, ఏ కులం చెప్పింది, ఏ మతం చెప్పింది, నా తల్లి నన్ను ముట్టుకుంటే ఎందుకు నేను చచ్చిపోతాను? జాతకాలు లేవు, ఏమీ లేవు అంటే సైన్స్ ప్రకారం కూడా మీ అమ్మకున్న కుష్టు రోగం వల్ల ముట్టుకుంటే నీకు కుష్టు వస్తుందని వదిలేసుకుంది. మీ అమ్మకు కుష్టు తగ్గాకనే నీ దగ్గరకు వచ్చింది, దత్తకు తీసుకుంది. నీ తల్లిని నోటారా అమ్మ అని పిలువనంటే అమ్మ అని పిలిచాక ఆ తల్లి ప్రేమ ఎంత కరుగుపోయి ఆమె 18 సంవత్సరాలు పెట్టి పడిన కష్టం అంతా తగిలిపోయింది. ఆ తల్లి పిల్లోడు ఎప్పుడు సంతోషంగా ఉండాలని, ఇలాంటి కష్టాలు ఎవరికి రావద్దని దయచేసి కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, కానీ ఈ టాపిక్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, బాయ్.